అందరికీ హాయ్. ఎప్పుడైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తే ఎక్కువగా మినప వడలు చేసి పెడతాం కదా. ఇలా క్రిస్పీగా శనగపప్పు వడలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వడలు 3 తినేవాళ్ళు 5 కూడా తినేస్తారు, అంతలా బాగుంటాయి. ఈ వడలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువగా ఆయిల్ పట్టేస్తుంది అనేసి ఎక్కువ మంది అయితే చేసుకోరు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పట్టదు, చాలా బాగుంటాయి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ను తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో 2 కప్పుల శనగపప్పును వేసి ఇలా తీసుకున్న శనగపప్పులోకి నీళ్ళను వేసి బాగా 2 సార్లు కలుపుకోవాలి. ఇలా కడుక్కున్న శనగపప్పులోకి మంచి వాటర్ని నింపుగా వేసి గంట సేపు మూతను పెట్టి నానబెట్టుకోవాలి. టైం లేకపోతే అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా గంట సేపు శనగపప్పుని నానబెట్టుకోవాలి. చూడండి, శనగపప్పు అనేది చాలా మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు మొత్తాన్ని వేసుకోవాలి. కొంచెం నానబెట్టిన శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలింది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని, 1 స్పూన్ ధనియాలు, 3 పచ్చిమిరపకాయలని, అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు, చిన్న 3 అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ని వేసి దీన్ని మెత్తగా కాకుండా గాఢగాఢగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు వడలకి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, గాఢగాఢగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గాఢగాఢగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలని, నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కారాన్ని, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, రెడ్ చిల్లీవి, అవి వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్లా కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఎలా పడితే అలా కలుపుకొని వడలైతే వేసుకోకూడదు. బాగా ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక ప్లేట్ ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్న ప్లేట్ పైన ఇలా వడలా తయారు చేసి వేసుకోవచ్చు, లేదంటే చేయితో అయినా వేసుకోవచ్చు. నాకైతే చేయితో అలవాటు కదా, నేను చేయితో వేసుకున్నాను. ఇలా అన్ని వడలు రెడీ చేసి ఇలా వేసుకోండి. ఈ వడల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే వడ అనేది పైనకి వేగుతుంది కానీ లోపలైతే ముద్దలా ఉండిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు కూడా స్లోగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడ అనేది కొంచెం కొంచెం కలర్ మారుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వడనైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క వడని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్నాక ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత మిగిలిన వడలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వడ వేసుకుంటే అలా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. కొంచెం వేడయ్యాక వడలు అనేవి వేసుకుంటే బాగా క్రంచీగా వస్తాయి. ఈ వడలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వడల్ని ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వడలన్నీ రెడీ అయిపోయాయి. చాలా క్రంచీగా మంచిగా వచ్చాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఆయిల్ కూడా ఎక్కువగా పేర్చలేదు. ఈ వడల్ని చికెన్తో అయినా, ఏదైనా గ్రేవీ కర్రీతో అయినా, లేదంటే టమాటా సాస్తో అయినా చాలా బాగుంటుంది. నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.